नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे भूरिभारधरकुण्डलीन्द्रमणिबद्धभूवलयपीठिकां वारिरासिमणिमेखलावलयवह्निमण्डलशरीरिणीं वारिसारवहकुण्डलां गगनशेखरीं च परमात्मिकां చారుచంద్రరవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. అమ్మవారి యొక్క మూలమూర్తికి అభిషేకం జరుగుతుంది. అభిషేకము అన్న మాటకి సామాన్యార్థం ఏమిటి అంటే స్నానము. అభిషేకమునకు సామాన్యార్థము స్నానమే కానీ స్నానము మాత్రము అభిషేకము ఎప్పుడూ కాదు. అదేమిటండి అభిషేకానికి సామాన్యార్థం స్నానం ఏమిటి, స్నానం ఇప్పుడు అభిషేకం కాకపోవడం ఏమిటి అనొచ్చు. అభిషేకం మనుష్యులకు చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని కట్టబెట్టడానికి చేస్తారు. ఆయన్ని మహారాజ పదవిలో కూర్చోపెట్టి సింహాసనం మీద కూర్చోపెట్టి కిరీటం పెట్టి పరిపాలనాధికారం అందించేటప్పుడు పట్టాభిషేకము అంటారు. మంత్రపూరితమైనటువంటి జలకలశలు తీసుకొచ్చి ఆ రాజదంపతులిద్దరినీ కూర్చోపెట్టి వాళ్ళని మూర్ధాభిషిక్తుల్ని చేసి అప్పుడు పరిపాలనాధికారం కట్టపెట్టి రాజదండాన్ని చేతికిస్తారు. అలాగే సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు సాలగ్రామం ఉంచి అభిషేకం చేస్తారు. చేసి సన్యాస దీక్ష ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకము చేత ఒక్కొక్క ప్రత్యేక శక్తిని వేదమంత్ర పురస్సరంగా కట్టపెడతారు. ఆ మంత్రం చదువుతూ ఉండగా ఆ పదార్థాన్ని అక్కడ వినిమయం చేస్తే దాని వలన విశేషమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందులో ఒక్కొక్క పదార్థంది ఒక్కొక్క శక్తి. పంచామృతములు అంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. ఈ 5 కాకుండా పళ్ళరసాలు మొదలైనటువంటివి అనేక పదార్థాలు వాడతారు. ఇందులో అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేకానికి అయ్యవారికి సంబంధించిన అభిషేకానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. అమ్మవారికి అభిషేకం జరిగితే ఫలితం పొందడం చాలా తేలిక. అయ్యవారికి అభిషేకం చేసినప్పుడు ఫలితం పొందడానికి కొంచెం దానికి సంబంధించినటువంటి శాస్త్ర సంబంధమైన విషయం కొద్దిగా తెలిసి ఉండాలి. అమ్మవారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గొప్ప మినహాయింపు ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే దిగ్గస్థిభిక్ కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకర భగవత్పాదులు. అమ్మవారు స్నానం చేసేటప్పుడు ఆ కట్టుకున్నటువంటి స్నానశాటి తడిసిపోయేటట్టుగా ఆ దిగ్గజములు స్వర్ణకుంభములతో తీసుకొచ్చి మందాకినీ జలాలు పోస్తుంటే ఆ తడిసిపోయినటువంటి మూర్తి ఆ అమ్మని ఆ పవిత్ర హృదయంతో ఒక్కసారి చూసినంత మాత్రం చేత సమస్తమైనటువంటి ఈప్సితములు తీరి అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందుకే అమ్మవారి ఆ అభిషేకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి. ఆ అభిషేకానికి ఒక్క జలకలశ సమర్పణం చేసిన ఆ అభిషేకానికి మన వైపు నుంచి ఏదైనా పదార్థం వెళ్ళినా అది ఎంతో అనుగ్రహానికి కారణమవుతుంది. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं
यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनारप्रबोधिनीम् श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीम् पद्मे स्थितां पद्मवर्णान्तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुद्धिम् ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीगुम् सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममाकूतिम् वाचः सत्यमसीमहि पशूनागुम् रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यम् प्रभूतम् गावो दास्योऽश्वान् विन्देयम् पुरुषानहम् यः शुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्चम् च श्रीकामः सततम् जपेत आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः ऋषयस्ते त्रयः पुत्राः स्वयम् श्रीरेव देवता पद्मानने पद्मऊरू पद्माक्षी पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षि येन सौख्यम् लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनम् मे जुषताम् देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनम् धान्यम् हस्त्यश्वाजा विगोरथम्
प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु माम् चन्द्राभाम् लक्ष्मीमीशानाम् सूर्याभाम् श्रियमीश्वरीम् चन्द्रसूर्याग्निसर्वाभाम् श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनम् वायुर्धनम् सूर्यो धनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते वैनतेय सोमम् पिबतु वृत्रः सोमम् धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यन्न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् श्रीसूक्तम् जपेत् सदा वर्षम् तु ते विभावरिदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधत्स्व या सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यम् सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेववनिताम् लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिजाम् वन्दे मुकुन्दप्रियाम् शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशौ पाशमभीतिमुद्राङ्करैर्वहन्तीम् कमलासनस्थाम् आलार्ककोटिप्रतिभाम् त्रिनेत्राम् भजेऽहमम्बाम् जगदीश्वरीम् ताम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। अथ पुरुषसूक्तम्। ॐ तच्छय्योरावृणीमहे गातुम् यज्ञाय गातुम् यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वम् जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादु स भूमिम् विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उतामृतत्वस्येशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽद्यायागुश्च पूरुषः
पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्व उदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वम् व्यक्रामतु शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाद्यम् ग्रीष्म इद्मः शरद्धविः सप्तास्यासन् परिधयः 3 समिधः कृताः देवा यद्यज्ञम् तन्भानाः अवध्नन् पुरुषम् पशुम् तम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संहृतम् वृषधार्यम् पशोगुस्तागुश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः अचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचोभयादतः गावोह जज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषम् व्यदधुः कथिथा व्यकल्पयन् मुखम् किमस्य कौ बाहु का भूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यागुम् शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौः समवर्तत पद्भ्याम् भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णन्तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः
पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवसे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनव्यात्तम् इष्टम् मनिषाण अमुम् मनिषाण सर्वम् मनिषाण ॐ तच्छय्योरावृणीमहे गातुम् यज्ञाय गातुम् यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वम् जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। श्यं च मे मयश्च मे प्रियं च मेऽनुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे शीरं च मे लयश्च मरुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयच्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुगं च मे शैलं च मे सूषा च मे सुदिनं च मे। ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इषुः शिवतमा शिवम् बभूवते धनुः शिवा शरम्या यातवतया नो रुद्रमुणया याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषुम् गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाम् गिरित्रताम् कुरु माहि गुंसीः पुरुषम् जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वविज्जगदयक्ष्मगुम् सुमना असत् अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक् अहीगिश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असंयस्ताम्रो अरुणबुधबभ्रुः मङ्गलः ये चेमागुम् रुद्रा अभितो दिक्षु स्थिताः सहस्रशो वैशाखुम् खेडयीमहे असंयो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनम् विश्वाभूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय भीरुषे अथो ये अस्य सत्त्वानोऽहम् तेभ्यो करम् नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्रियोर्ज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वप अवतत्य धनुस्त्वगुम् सहस्राक्षशतेषु धे निशीर्य शिल्यानाम् मुखा शिवो नः सुमना भव विद्यम् धनुःकपर्दिनो विशल्यो बाणवागुम्भुता अनेशन्नस्येषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्याम् तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् मृणक्तु विश्वतः
अथोय इषुधिस्तवारे अस्मन्निधेशितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्विषीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय व्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने। ललिताष्टोत्तरशतनामावलिः व्रजताचलशृङ्गाग्रमध्यस्थायै नमो नमः। ॐ हिमाचलमहावंशपावनायै नमो नमः। ॐ शङ्करार्धाङ्गसौन्दर्यशरीरायै नमो नमः। ॐ लसन्मरकतस्वच्छविग्रहायै नमो नमः। ॐ महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः। ॐ शशाङ्कशेखरप्राणवल्लभायै नमो नमः। ॐ सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः। ॐ वज्रमाणिक्यकटककिरीटायै नमो नमः। ॐ कस्तूरीतिलकोल्लासनिटलायै नमो नमः। ॐ भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः। ॐ विकचाम्बोरुहदललोचनायै नमो नमः। ॐ शरच्चाम्पेयपुष्पाभनासिकायै नमो नमः। ॐ लसत्कनकताटङ्कयुगलायै नमो नमः। ॐ मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः। ॐ ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः। ॐ सुपक्वदाडिमीबीजरदनायै नमो नमः। ॐ कम्बुपूगसमच्छायकन्धरायै नमो नमः। ॐ स्थूलमुक्ताफलोदारसुहारायै नमो नमः। ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः। ॐ पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः। ॐ सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः। ॐ रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः। ॐ कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः। ॐ बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः। ॐ बृहन्नितम्बविलसज्जघनायै नमो नमः। ॐ सौभाग्यजातशृङ्गारमध्यमायै नमो नमः। ॐ दिव्यभूषणसन्दोहरञ्जितायै नमो नमः।
ॐ पारिजातगुणाधिक्यपदाब्जायै नमो नमः। ॐ सुपद्मरागसङ्कासचरणायै नमो नमः। ॐ कामकोटिमहापद्मपीठस्थायै नमो नमः। ॐ श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकायै नमो नमः। ॐ सचामलरमावाणीराजितायै नमो नमः। ॐ भक्तरक्षणदाक्षिण्यकटाक्षायै नमो नमः। ॐ भूतेशालिङ्गनोद्भूतपुलकाङ्ग्यै नमो नमः। ॐ अनङ्गजनकापाङ्गवीक्षणायै नमो नमः। ॐ ब्रह्मोपेन्द्रशिरोरत्नरञ्जितायै नमो नमः। ॐ शचीमुख्यमरवधूसेवितायै नमो नमः। ॐ लीलाकल्पितब्रह्माण्डमण्डलायै नमो नमः। ॐ अमृतादिमहाशक्तिसंवृतायै नमो नमः। ॐ एकातपत्रसाम्राज्यदायिकायै नमो नमः। ॐ सनकादिसमाराध्यपादुकायै नमो नमः। ॐ देवर्षिभिस्तूयमानात्मवैभवायै नमो नमः। ॐ कलशोद्भवदुर्वासपूजितायै नमो नमः। ॐ मत्तेभवक्त्रषड्वक्त्रवत्सलायै नमो नमः। ॐ चक्रराजमहायन्त्रमध्यवर्तिन्यै नमो नमः। ॐ चिदग्निकुण्डसम्भूतसुदेहायै नमो नमः। ॐ शशाङ्कखण्डसंयुक्तमकुटायै नमो नमः। ॐ मत्तहंसवधूमन्दगमनायै नमो नमः। ॐ वन्दारुजनसन्दोहवन्दितायै नमो नमः। ॐ अन्तर्मुखजनानन्दफलदायै नमो नमः। ॐ पतिव्रताङ्गनाभीष्टफलदायै नमो नमः। ॐ अव्याजकरुणापूरपूरितायै नमो नमः। ॐ नितान्तसच्चिदानन्दसंयुक्तायै नमो नमः। ॐ सहस्रसूर्यसंयुक्तप्रकाशायै नमो नमः। ॐ रत्नचिन्तामणिगृहमध्यस्थायै नमो नमः। ॐ हानिवृद्धिगुणाधिक्यरहितायै नमो नमः। ॐ महापद्माटवीमध्यनिवासायै नमो नमः। ॐ जाग्रत्स्वप्नसुषिप्तीनां साक्षिभूत्यै नमो नमः। ॐ महापापौघपापानां विनाशिन्यै नमो नमः। ॐ दुष्टभीतिमहाभीतिभञ्जनायै नमो नमः। ॐ समस्तदेवतनुजप्रेरकायै नमो नमः। ॐ समस्तहृदयाम्भोजनिलयायै नमो नमः। ॐ अनाहतमहापद्ममन्दिरायै नमो नमः। ॐ सहस्रारसरोजातवासितायै नमो नमः। ॐ पुनरावृत्तिरहितपुरस्थायै नमो नमः। ॐ वाणी गायत्री सावित्री सन्नुतायै नमो नमः। ॐ रमाभूमिसुताराध्यपदाब्जायै नमो नमः। ॐ लोपामुद्राक्षितश्रीमच्छरणायै नमो नमः। ॐ सहस्ररतिसौन्दर्यशरीरायै नमो नमः। ॐ भावनामात्रसन्तुष्टहृदयायै नमो नमः। ॐ सत्यसम्पूर्णविज्ञानसिद्धिदायै नमो नमः। ॐ श्रीलोचनकृतोल्लासफलदायै नमो नमः। ॐ श्रीसुधाब्धिमणिद्वीपमध्यगायै नमो नमः। ॐ दक्षाध्वरविनिर्भेदसाधनायै नमो नमः।
ॐ श्रीनाथसोदरीभूतशोभितायै नमो नमः। ॐ चन्द्रशेखरभक्तातिभञ्जनायै नमो नमः। ॐ सर्वोपाधिविनिर्मुक्तचैतन्यायै नमो नमः। ॐ नामपारायणाभीष्टफलदायै नमो नमः। ॐ सृष्टिस्थितितिरोधानसङ्कल्पायै नमो नमः। ॐ श्रीषोडशाक्षरी मन्त्रमध्यगायै नमो नमः। ॐ अनाद्यन्तस्वयंभूतदिव्यमूर्त्यै नमो नमः। ॐ भक्तहंसपरिमुख्यवियोगायै नमो नमः। ॐ मातृमण्डलसंयुक्तललितायै नमो नमः। ॐ भण्डदैत्यमहासत्त्वनाशनायै नमो नमः। ॐ क्रूरभण्डशिरच्छेदनिपुणायै नमो नमः। ॐ धात्रच्युतसुराधीशसुखदायै नमो नमः। ॐ चण्डमुण्डनिशुम्भादिकण्ठनायै नमो नमः। ॐ रक्ताक्षरक्तजिह्वादिशिक्षणायै नमो नमः। ॐ महिषासुरदौर्वीर्यनिग्रहायै नमो नमः। ॐ अभ्रकेशमहोत्साहकारणायै नमो नमः। ॐ महेशयुक्तनटनतत्परायै नमो नमः। ॐ निजभर्तृमुखाम्भोजचिन्तनायै नमो नमः। ॐ वृषभध्वजविज्ञानभावनायै नमो नमः। ॐ जन्ममृत्युजरारोगभञ्जनायै नमो नमः। ॐ विधेयमुक्तविज्ञानसिद्धिदायै नमो नमः। ॐ कामक्रोधादिषड्वर्गनाशनायै नमो नमः। ॐ राजराजार्चितपदसरोजायै नमो नमः। ॐ सर्ववेदान्तसंसिद्धसुतत्वायै नमो नमः। ॐ श्रीवीरभक्तविज्ञाननिधानायै नमो नमः। ॐ अशेषदुष्टदनुजसूदनायै नमो नमः। ॐ साक्षात् श्रीदक्षिणामूर्तिमनोज्ञायै नमो नमः। ॐ हयमेधाग्रसम्पूज्यमहिमायै नमो नमः। ॐ दक्षप्रजापतिसुतसुवेशाढ्यायै नमो नमः। ॐ सुमभाणेक्षुकोदण्डमण्डितायै नमो नमः। ॐ नित्ययौवनमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ महादेवसमायुक्तशरीरायै नमो नमः। ॐ महादेवरतौत्सुकमहादेव्यै नमो नमः। ॐ चतुर्विंशतितत्त्वैक्यस्वरूपायै नमो नमः। ॐ ऐं ह्रीं श्रीं ललितादेव्यै नमो नमः। इत्यष्टोत्तरशतनामावलिः सम्पूर्णम्। ఉపాసనా క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజమాసంలోనే ఉంటుంది. ఆశ్వీజమాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు, ఎందుకు శారదా నవరాత్రులు అన్న పేరుతో 9 రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం. ఆశ్వీజమాసం అనేటటువంటిది, అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం లాంటివి. మీరు చూడండి, సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది. దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు.
అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసనా క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే, ఆ రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయతు నవమి వరకు ఉండేటటువంటి కాలం. ఆ పాడ్యమి నుండి నవమి వరకు ఉండేటటువంటి 9 రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు. అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఇది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం. ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఏది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం. ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు. మిగిలిన కాలం అంతా కూడా ఇంద్రియములతో కలిసి మనసు పైకి తిరుగుతుంది. పైకి తిరిగి అది వశం అవ్వడం అంత తేలికైనటువంటిది కాదు. కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ యందు ఒదిగిపోతుంది. అందుకే అది ధ్యానమునకు యోగ్యమైన కాలం. ఒక రోజుకి తెల్లవారుజాము కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు, ఈ 9 రోజుల ఉపాసనా క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అందరూ చేస్తారు, వ్యక్తిగతంగానూ చేస్తారు, దేవాలయాల్లో చేస్తారు. వీధి వీధిన కూడా దుర్గా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి 10వ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సరే, దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజమాసం మొట్టమొదటి తిథి నుండి కూడా, అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో, అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం, భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజమాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు. అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవి చేయడాన్ని అంగీకరించారు. భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండే చెయ్యరు, ఎందుకంటే అది మహాలయం, అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి, అందుకే శుభకార్యాలు ఏవి చెయ్యరు. ఇక ఆశ్వీజమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి పాడ్యమి తిథి నుండి యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం ప్రారంభమవుతుంది. ఒక కోర ఆశ్వీజమాసంలో ఉన్న పాడ్యమి తిథి నుండి బయటికి వస్తే వేరొక కోర, రెండవ కోర మళ్ళీ వసంత నవరాత్రులలో అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయతూ బయటికి వస్తుంది. ఈ 2 ఋతువుల యందు పాడ్యమి నుండి నవమి వరకు యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు కోరలు బయటికొచ్చినటువంటి కారణం చేత ఈ ఋతువు యందు ఒక లక్షణం ఏర్పడుతుంది. 9 రాత్రులలో ఏది జరుగుతుంది అంటే పరమ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. అందుకే ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి అని వసంత శారదారాత్రౌ, ఈ వసంత ఋతువులోను శారదా ఋతువులోను అంటే శరదృతువులోను ఈ 2 కాలముల యందు వచ్చేటటువంటి 2 9 రాత్రుల యందు కూడా ద్వావృతు యమదంష్ట్రాఖ్యే యముని యొక్క కోర బయటికి వచ్చినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది అని. కాబట్టి శాస్త్రం ఏది చెప్పినా యథార్థమే చెప్తుంది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఎక్కడుంటుంది అని అడిగారు. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఉపాసన యందు దుర్గాదేవిని ఉపాసన చేసినట్లయితే 9 రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తే, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే
దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. దుర్గా అని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పించి జననష్టం జరగకుండా, చతుష్పాదులైనటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులకు నష్టం కలగకుండా, లోకాన్ని మళ్ళీ సుభిక్షంగా ఉంచగలిగినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఆ దుర్గమ్మ. అందుకే దుర్గమ్మ యొక్క ఆరాధన చేస్తారు. 2 మీరు గమనించండి, భారతదేశంలో అంతటా కూడా ఎప్పుడూ వాతావరణం ఒకలా ఉండదు. దక్షిణ భారతదేశంలో ఎండ ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో చలి ఒక స్థితిలో ఉంటే ఉత్తర భారతదేశంలో చలి ఒళ్ళు కొయ్యబారిపోయేటట్టుగా ఉంటుంది. చాలా విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. భారతదేశం అంతటా ఒక్కలా వాతావరణం ఉండదు. కానీ ఒక్క శరదృతువు యొక్క ప్రారంభకాలమునందు మాత్రం, ఆశ్వీజమాస ప్రారంభంలో మాత్రం శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి తిథి వరకు భారతదేశం అంతటా కూడా వాతావరణము ఒకేలా ఉంటుంది. సర్వశుక్లా సరస్వతి అని తెల్లనైనటువంటి కాంతి కలిగినటువంటి లక్షణంతో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దేశమంతటా కూడా అమ్మవారి ఉపాసన జరుగుతుంది 9 రాత్రులు. ఈ 9 రాత్రుల ఉపాసన యందు ఒక విశేషం ఉంటుంది. ఏమా విశేషం అంటే 9 రాత్రుల యందు దుర్గనే ఉపాసన చేస్తారు. కానీ ఆ ఉపాసనా క్రమంలో ఆ దుర్గాదేవిని ఉపాసన చేసేటప్పుడు మొదటి 3 రోజులు కాళీస్వరూపంగా ఉపాసన చేస్తారు. మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. చివరి 3 రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఎందుకు అలా చెయ్యడము అంటే దాని యొక్క ఆంతర్యం ఒకటి ఉన్నది. అసలు మనుష్యునకు సహజముగా అనేకమైనటువంటి వాసనల యొక్క బలంతో ఈ లోకంలోకి వస్తాడు. ఈ వాసనల యొక్క బలాన్ని తొలగతోయగలిగినటువంటి శక్తి యొక్క పేరే దుర్గా. అందుకే ఒక మాట చెప్తారు, సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట అంటారు, ఏ రోజున కూడా దుర్గా అన్న మాట నీ నోటి వెంట అనకుండా ఆ రోజు వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్తారు. దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్యనాశనం అవుతుంది. దైత్యులంటే రాక్షసులు. ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రేకమైనటువంటి భావనలు, సమాజాన్ని పాడు చెయ్యాలి, సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు. ఎందుచేత అంటే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. రాక్షసులకు వేరు ఉపాధి ఉంది మిగిలిన యుగాల్లో. అందుకే చూడగానే వీడు రాక్షసుడని గుర్తుపట్టచ్చు. కానీ కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. ఈ ఉపాధిని చూడగానే ఈయన రాక్షసుడండి అని చెప్పడం కుదరదు. మరి ఎక్కడుంటాడు రాక్షసుడు అంటే నరుని యొక్క హృదయంలోనే ఉంటాడు. అది ఎంతగా రాక్షసత్వం పెరిగిపోవాలో అలా పెరిగిపోవడానికి కావలసినటువంటి ప్రబోధాలు వినే అవకాశం ఎక్కువగా అయిపోతోంది అనుకోండి. సమాజంలో పాపచింతన వైపుకి దారి తీసేస్తుంది. మనిషిలో ఉద్వేగం పెరిగిపోవాలే కానీ ఆ రాక్షసత్వం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఆ రాక్షసత్వానికి అంతు అన్నది ఏమీ ఉండదు. అంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి రాక్షసుడు మనసులోనే ఉంటాడు. దుర్గా అని రోజు ఒక్క మాట ఉచ్చరిస్తే దకారాన్ని ఉచ్చరించాడు కాబట్టి దైత్యనాశనం అవుతుంది. తనలోనే ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి నశిస్తుంది. అందుకే ఆమె మహిషాసుర సంహారం చేస్తుంది. ప్రధానంగా దుర్గా సప్తశతి ఈ నవరాత్రులలో పారాయణ చేయడానికి, చండీ హోమం చేయడానికి ప్రధాన కారణం అదే. దైత్యనాశనం చేస్తుంది. ఇక రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనం చేస్తుంది. అందుకే ఈ శారదా ఋతువు ప్రారంభమైతే, శరత్కాలం ప్రారంభమైతే
వచ్చేటటువంటి రోగాలు ప్రాణాంతకమైనటువంటి రోగములై ఉంటాయి, సాధారణమైనటువంటి రోగములుగా ఉండవు. పూజ అన్న పేరుతో కాలమునందు అంతర్లీనంగా వచ్చేటటువంటి ఉపద్రవములను ఎదుర్కొని మనకి మనంగా ఏర్పాటు చేసుకోగలిగినటువంటి నిరోధక శక్తిని కూడా ఉపాసన ఎందే స్థిరీకరించారు మన ఋషులు. అందుచేతనే రా అనేటటువంటిది అగ్నిబీజం కనుక ఆ రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనానికి కావలసినటువంటి ఆ ప్రకంపనలు శరీరమునందు ఏర్పడతాయి అని. అందుచేతనే దకారము చేత దైత్యనాశనం అవుతుంది, ఉకారము చేత దుర్గాలో దైత్యనాశనం, విఘ్ననాశనం. విఘ్నము అంటే కార్యహంతి, ఇక ఆ కార్యము పూర్తవదు, ఆ కార్యక్రమం మొదలుపెట్టింది విడిచిపెట్టేయవలసిందే. అటువంటి విఘ్నాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దుర్గానామమునందు అంతర్లీనంగా ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా చేసిన సంకల్పాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి అవసరం ఏర్పడేటటువంటి వాటిలో ప్రధానమైన ప్రతిబంధకము అనారోగ్యము. శరీరమే సహకరించలేదనుకోండి, ఇక సంకల్పం చేసిన కార్యం ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని జరిగేటట్టు చెయ్యగలిగినది, కాలాన్ని అనుగుణంగా మార్చగలిగినది, ఉపాసనని సిద్ధింప చెయ్యగలిగినది అటువంటి శక్తి ఆ అక్షరము చేత అమ్మవారి నామంలోకి వచ్చి చేరింది. లేదు, అమ్మవారి నామంలో ఉన్న అక్షరక్రమమే మనకటువంటి శక్తిని కటాక్షిస్తోంది. అందుకే ఉకారము విఘ్ననాశనం చేస్తుంది. దకార ఉకారములు దుర్గా రా అన్నప్పుడు అది రోగనాశనం చేస్తుంది. ఇక గ అనేటటువంటి అక్షరాన్ని పలికినంత మాత్రం చేత దానికి పోగొట్టగలిగినటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. గ అంటే పోగొట్టుట. అమ్మవారిని భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో గకారంతోనే స్తోత్రం చేశారు. కదలికలకు వెళ్ళగొట్టడానికి ప్రఖ్యాతి. దేన్ని వెళ్ళగొడుతుంది ఆవిడ అంటే పాపరాశిని ధ్వంసం చేస్తుంది. పాపరాశి మనకి తెలిసి రాదు, ఎక్కడో ఉండిపోతుంది. మనం చేసినటువంటి పురాకృత పాపరాశి అంతా ఒక చోట పడి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసింది దుఃఖ రూపంలో వస్తూ ఉంటుంది. అలా దుఃఖ రూపంలో వచ్చేటటువంటి పాపము ఏది ఉన్నదో ఆ పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గా. ఆమె పోగొడుతుంది. అలా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది కనుక ఆమె శూలమును ధరించి ఉంటుంది. అటువంటి తల్లి గ అన్న అక్షరము చేత అటువంటి శక్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకని ద ఉ ర గ ఆ దుర్గా అన్నప్పుడు ఆ అన్న అక్షరం పలికినంత మాత్రం చేత రాక్షసనాశనాన్ని చేస్తుంది. ఇది దైత్యనాశనంతో మొదలుపెట్టి రాక్షసనాశనం చేసి మధ్యలో విఘ్ననాశనం, పాపనాశనం, రోగనాశనం చేయించి మనం సంకల్పించినటువంటి మంచి కార్యక్రమములను చెయ్యడానికి ఈ కాలమునందు అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఏది ఉన్నదో దానికే దుర్గా అని పేరు. ఇంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది కనుక ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకించి దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. అందుకే దుర్గా సప్తశతి పారాయణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విచిత్రమైన లక్షణం చెప్తారు. సప్తశతి శాపం పోవడానికి ఏ మంత్రములను ముందు చదవాలో అవి చదివి సప్తశతి పారాయణం పైకి చేస్తారు, పైకి చదువుతారు. ఎందుచేత అంటే సప్తశతి మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ సప్తశతిలో ఉండేటటువంటి శ్లోకములను విన్నంత మాత్రం చేత ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకే దుర్గా సప్తశతి చదివే ముందు అర్గళా స్తోత్రం చదువుతారు. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటంటే గడియ అని. ఇంటికి తలుపులకి అడ్డంగా ఒక దూలం పెట్టేవారు పూర్వం. గడియ అని తలుపుకున్నటువంటి వాసం మేకుకే ఒక కొయ్య ముక్క అడ్డు ఉండి దాన్ని తిప్పి యువతల తలుపుకి ఉన్నటువంటి భుజం లాంటి దాంట్లోకి అమర్చేవారు. అది లోపల నుంచి బయట నుంచి తలుపు తోసినా ఇంకా తెరుచుకోదు. అలా కాకుండా రెండు వైపులా కూడా ఇలా చేతులు ఇలా పెట్టినట్టుగా ఇనుముతో అమరిక ఉంచేవారు. రాత్రి నిద్రపోయే ముందు లోపల ఆ రెండిటిలోనూ కూడా కలిపి ఒక పొడుగాటి దారు, ఒక కొయ్య ముక్క ఉంచేవారు. బయట నుంచి తలుపులు తోసినా ఇక తలుపులు తెరుచుకోకుండా ఆ దారు రూపం అడ్డుపడుతుంది.
ఏది అడ్డుపడ్డం వల్ల ఇంతకాలం నీలోకి భగవదనుగ్రహం ప్రవేశించలేకపోయిందో అలా అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తొలగించి భగవదనుగ్రహాన్ని మీలోకి ప్రవేశపెట్టడానికి ఉపకరించగలిగినటువంటి స్తోత్రం ఏది ఉన్నదో ఆ స్తోత్రమునకే అర్గళాస్తోత్రమని పేరు. అర్గళాస్తోత్రాన్ని ప్రార్థనా స్తోత్రంగా చదివి తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేస్తుంటారు. ఆ దుర్గా సప్తశతి పారాయణం చేయడం, దుర్గా సప్తశతితోటి చండీ హోమం చేయడం, ఆ హోమంలో అమ్మవారికి హవిస్సునివ్వడం, ఆ హవిస్సు పొందినటువంటి తల్లి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే చండీ పరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థమవుతుంది. ఆ చండీ పరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం. ఆవిడికి చండీ అని పేరు. ఎందుకని చండీ అని పేరు వచ్చింది అంటే చెడి కోపనే ఇది చండిహి. ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు, తల్లికి కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికి వస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్ములో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే చండీ పరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతితో హవిస్సిచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు ఈ 9 రోజులు. దుర్గా అనేటటువంటి నామాన్ని కేవలం ప్రతిరోజు ఒక్కసారి, నవరాత్రులే కాదు, జీవితంలో ఉండవలసినటువంటి అలవాటులో అదొక ప్రధానమైనటువంటి అలవాటు. అసలు మనుష్య జన్మ అంత గొప్ప జన్మ ఇంకొకటి ఉండదు. మనుష్య జన్మ అన్న మాటకు అర్థం ఏమిటి? జీవుడు అనేకమైన శరీరాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ మనుష్య శరీరంలోకి జీవుడు రావడాన్ని మనుష్య జన్మ అంటారు. ఇందులోకి వస్తే ఏమవుతుంది? ఈ ఒక్క ఉపకరణంలో ఉంటే కొన్ని చెయ్యగలడు. శారదా నవరాత్రులు ఎందుకు చెయ్యాలో తెలుసుకుంటాడు, దుర్గా సప్తశతి ఎందుకు చదవాలో తెలుసుకుంటాడు, దుర్గా అన్న నామాన్ని ఎందుకు ఉచ్చరించాలో తెలుసుకుంటాడు. ఇది ఈ ప్రబోధం మిగిలిన ప్రాణులకు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అది చండీ హోమం చేస్తుందా? అది ఒక్క పువ్వు అమ్మవారి దగ్గరికి తీసుకురాగలదా? చేసే ప్రవచనాన్ని వినగలదా? వినలేదు. వినడానికి అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఈ ఉపాధికి మాత్రమే ఒక శక్తి ఉంది, మిగిలిన ఏ ఉపాధులకు లేదు. ఏ ఉపాధులకు లేదు అన్న మాట మీరు హద్దు ఎంతవరకు పెడుతుంది అంటే దేవతలకు కూడా లేదు. దీనికి ఉన్న అధికారం, ఈ ఉపాధికి ఉన్న అధికారం దేవతల యొక్క ఉపాధులకు లేదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు గత జన్మలలో ఏవో పుణ్యం చేశారు, చేసినటువంటి పుణ్యం వలన వాళ్ళు దేవతలు అనబడేటటువంటి పదవుల యందు కూర్చున్నారు. అలా కూర్చున్నారు కాబట్టి కొంతకాలం ఆ దేవతా పదవులలో కూర్చుంటే వాళ్ళ పుణ్యం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకు వస్తారు. పోనీ అలా పడిపోకుండా ఇంకా పుణ్యం చేసుకుంటూనే ఉందాం అనుకున్నారనుకోండి, కుదరదు. వాళ్ళకి కర్మాచరణ మనకు అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేయడం, యాగం చేయడం, పూజ చేయడం ఇలాంటివేమీ వాళ్ళకు కుదరవు, వాళ్ళు చెయ్యకూడదు. వాళ్ళకి కొత్తగా పుణ్యం కానీ పాపం కానీ చేసే అధికారం లేదు. ఉన్న పుణ్యం పోతుంది. కానీ మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యొచ్చు, పాపకర్మ చెయ్యొచ్చు. కర్మ చెయ్యడానికి యోగ్యమైన శరీరము ఇదొక్కటే. మిగిలిన ఏ శరీరము కూడా ఇక పుణ్యకర్మ చెయ్యడం అన్నది చెయ్యలేదు. పుణ్యకర్మ మాట దేవుడెరుగు, భగవన్నామమును పలకలేదు. దుర్గా అన్న నామాన్ని పలుకు, ఇంత గొప్పది. ఇప్పుడు మనుష్య ఉపాధి ఇంత గొప్పదైనప్పటికీ ఇది స్వర్గానికి వెళ్ళగలదు. గొప్ప పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళి దేవతగా కూర్చుంటాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అసలు అనేకమైనటువంటి పుణ్యకర్మలను కేవలము చిత్తశుద్ధి కొరకు చేసినటువంటి వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఈ పుణ్యకర్మ వలన నాకు ఈ ప్రయోజనం కలగాలని కోరకుండా, నాకు ఈ సుఖం రావాలని అడగకుండా, ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యం అంటే నా చిత్తశుద్ధి కొరకు, ఎందుకు అనుభవిస్తున్నావు దుఃఖాన్ని అంటే దుఃఖాన్ని అనుభవించి పాపాన్ని పోగొట్టుకొనుట కొరకు,
ఇప్పుడు ఈ రెండూ చేస్తూ పోతే చిత్తశుద్ధి కలిగి పాపం పోతే జ్ఞానమును పొందడానికి అధికారం వస్తుంది. ఇప్పుడు జ్ఞానమును పొందితే అది మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానము వినా మోక్షమునకు కారణము లేదు. జ్ఞానమే పొందాలి. ఆ జ్ఞానమునకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే కర్మాచరణ చెయ్యాలి. ఆ పుణ్యకర్మాచరణ చెయ్యగలిగినటువంటి ఉపాధి మనుష్య ఉపాధి ఒక్కటే. అందుకే మనుష్యుని కన్నా గొప్పవాడు లేడు లోకంలో. అందుకు శంకర భగవత్పాదులు అసలు జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు నరుడి జన్మ లాంటి జన్మ ఇక దొరకదురా, దీన్ని జాగ్రత్త చేసుకో. నువ్వు దీని గురించి సరిగ్గా ఆలోచించుకోకపోతే నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చయ చపలం విద్ధిర్వ్యాద్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని శంకర భగవత్పాదులు బాధపడి తెగిడారు అంటే అది ఆయన ఆర్తి. అరే తామరాకు మీద నీటి బుట్టు లాంటిదిరా ఆయుర్దాయం, ఎంతకాలం ఈ ఉపాధిలో ఉంటావో తెలియదు. ఉన్న కాలంలో ఈ ఉపాధితో నువ్వు భగవన్నామాన్ని పలకకపోతే, పుణ్యకర్మాచరణం చెయ్యకపోతే, చిత్తశుద్ధి పొందకపోతే ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు కర్మాధికారం దేనికి లేదు. ఇంకా ఇంత గొప్పదైన ఈ మనుష్య శరీరంతో పాటే అది కూడా వచ్చేస్తుంది సహజంగా. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయనంలో వీడు మనసు భక్తితో ఉన్నదా లేదా, అన్యమైన కోరికలతో ఉన్నాడా, భగవంతుడికి మీరిచ్చేటటువంటి పదార్థములతో సంబంధము లేదో బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమిచ్చారన్న దాన్ని ఈశ్వరుడు లెక్కలోకి తీసుకోడు. అసలు ఎందుకు తీసుకోడు? అది ఆయన ఇచ్చింది, అది ఎంగిలి. ఆయనకి ఇస్తున్నావు, నీ సొంతమే ఉంది ఇవ్వడానికి, ఏమి లేదు. అన్ని వేళలా గుణం అలాగే ఉంటుంది. గుణంలో మార్పు రాదు. ఆ గుణం పట్టుకోకూడని దాన్ని పట్టుకుంటే దుర్గుణం, పట్టుకోవలసిన దాన్ని పట్టుకుంటే సద్గుణం. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దుర్గానామంలోంచి వస్తుంది. రోజు దుర్గా 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 అని ఎవరంటాడో వాడు వాసన గెలవగలడు. వాసనా బలాన్ని గెలిచి వాడు సద్గతుల వైపుకి ప్రయాణం చేస్తాడు. దుర్గతి ఉంది, దుర్గతిని పోగొడుతుంది, సద్గతి వైపుకి నడిపిస్తుంది. అందుకే దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా. దుర్గతులకు దూరం చేసి సద్గతులకు దగ్గర చెయ్యగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి పేరు దుర్గా. అంటే ఆమె కారుణ్యమూర్తి. మనంత మనంగా గెలవలేని దాన్ని ఆమె తన శక్తిని మనకిచ్చి ఒక గురువుని తెచ్చి మన పక్కన కూర్చోపెట్టి ఆయన వాగ్ఝరి చేత మన దోషాన్ని గుర్తించి మనం భగవంతుని వైపు అనురక్తి పెంచుకునేటట్టుగా చేస్తుంది. అలా చెయ్యగలిగిన తల్లి కనుక ఆ తల్లికి దుర్గా అని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పంచషట్పీఠరూపిణీ పంచషట్పీఠరూపిణీ మాం పాహి శ్రీ రాజరాజేశ్వరీ. పంచషట్పీఠరూపిణీ పంచదశాక్షరీ
పాండ్యకుమారి పంచదశాక్షరీ పాండ్యకుమారి పంచదశాక్షరీ పాండ్యకుమారి పద్మనాభ సహోదరి శంకరి పంచదశాక్షరీ పాండ్యకుమారి పద్మనాభ సహోదరి శంకరి పంచదశాక్షరీ పాండ్యకుమారి పద్మనాభ సహోదరి శంకరి పంచషట్పీఠ రూపిణి మాం పాహి శ్రీరాజరాజేశ్వరి పంచషట్పీఠ రూపిణి దేవీ జగజ్జననీ దేవి జగజ్జనని చిద్రూపిణి దేవీ జగజ్జననీ చిద్రూపిణి దేవి జగజ్జనని చిద్రూపిణి దేవాదినుత గురుగుహ రూపిణి దేవీ జగజ్జననీ చిద్రూపిణి దేవాది నుత గురు గుహరూపిణి దేశకాల ప్రవర్ధిని దేశకాల ప్రవర్ధిని మహాదేవ మనోలాసిని నిరంజని దేశకాల ప్రవర్ధిని మహాదేవ మనోలాసిని నిరంజని దేవరాజముని శాప విమోచని దేవరాజముని శాప విమోచని దేవగాంధార రాగతోషిణి దేవరాజముని శాప విమోచని దేవగాంధార రాగతోషిణి భావరాగతాళ నిశ్వాసిని భక్తజన ప్రియ ఫలప్రదాయిని పంచషట్పీఠ రూపిణి దేవరాజముని శాప విమోచని దేవగాంధార రాగతోషిణి భావరాగతాళ నిశ్వాసిని భక్తజన ప్రియ ఫలప్రదాయిని పంచషట్పీఠ రూపిణి మాం పాహి శ్రీ రాజరాజేశ్వరి పంచషట్పీఠ రూపిణి ఏ